సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఉచిత పథకాలు రద్దుపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇవ్వడం పరిపాటిగా అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇక 6 గ్యారెంట్లు కావచ్చు, ఇతర పథకాలన్నీ కూడా వీటిపైన సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇలాంటి స్కీములు ఎందుకు తీసుకొస్తున్నాయని ఇక ఒక పార్టీ కంటే ఇంకో పార్టీ ఎక్స్ట్రాగా చెప్పడం, అమలు కానీ ఆచరణ కానీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశాభివృద్ధికి అడ్డు తగిలే ఇలాంటి విధానాలు పునఃసమీక్షించుకొని సమయం వచ్చిందని తెలిపారు. తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ డిఎంకే ఫ్రీ కరెంటు ప్రతిపాదన అయితే చేసింది. దీనిపైన పిటిషన్ దాఖలు కావడంతో విచారణ చేపట్టే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అయితే ఇలా అందిస్తున్నారు కదా. ఇక వివరాలకు వెళ్తే స్టాలిన్ సర్కార్ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ అందించేలా ఆమోదం తెలిపింది. అంటే కొంతమంది కరెంటు కావచ్చు, ఇతర అన్ని సౌకర్యాలు పొందుతుంటూ ఇక కట్టే స్తోమత కూడా ఉంటుంది. అలా అందరికీ ఒకే రకంగా చెప్పడంతో దీనిపైన సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు కాగా సిజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది అనమాట. ఈ సందర్భంగా ఉచిత స్కీములపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఆర్థిక లోటు పెరుగుతుంది, అయినప్పటికీ ఉచిత పథకాలు పంపిణీ కొనసాగుతుంది. ఇలాంటి స్కీముల వల్ల దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ఆహారం, విద్య ఇలా అన్నిటినీ ఫ్రీగా ఇస్తూ పోతే మనం ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాం, కరెంటు బిల్లు చెల్లించే స్తోమత లేని వాళ్ళు ఫ్రీ విద్యుత్ అందిస్తారంటూ అర్థమవుతుంది. కానీ ఆర్థిక స్థాయిలో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీ కరెంటు చేస్తామంటూ ఇది బుజ్జగింపు రాజకీయం కాదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ముందు ఇలాంటి స్కీములు ఎందుకు తీసుకొస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒకసారిగా మండిపడింది. ఎన్నికలప్పుడు ఇలా అన్ని ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక పైసా కూడా మిగలదని అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం తమిళనాడు సమస్య మాత్రమే కాదని, దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితం ఆహారం, విద్యుత్, సైకిల్లో బదులుగా ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలంటూ సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఈ పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట.